శిక్షణాకాలం పూర్తయ్యాక తన స్వస్థలానికి వెళ్లి సేవ చేయాలని ఎంతో ఆశపడిన డంకన్కు నిరాశే ఎదురయ్యింది. మిషన్ సంస్థ వారు డంకన్ను తూర్పు ఐర్లాండ్ ప్రాంతానికి వెళ్లమన్నారు. డంకన్ అతని సహచరుడు కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి ఖాళీగా ఉన్న ఒక కొట్టుగదిలో ప్రార్థనా కూటాలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న కొద్దిమంది క్రైస్తవులు వారితో కలిసి ప్రార్థన చేసేవారు. త్వరలోనే వారు ఫలితాలు చూడగలిగారు. కూటాలకు వస్తున్న జనం ఎక్కువయ్యేసరికి ఒక పాఠశాలలో సభలు ప్రారంభించారు. అనేకులు ప్రభువును అంగీకరించారు. అనేక గృహాలలో క్రీస్తు వెలుగు ప్రకాశించింది. కుటుంబాల సహితంగా దేవుని రాజ్యంలోనికి చేరుకున్నారు. రక్షణ పొందుతున్న వారి సంఖ్య అనుదినం పెరుగుతుంటే సాతాను యొక్క కోటలు కూలిపోయాయి. అనేక అద్భుతాలు జరిగాయి. అయితే సాతాను కూడా బలంగా పనిచేశాడు. మిషనరీలకు వ్యతిరేకత తీవ్రతరమయ్యింది. అల్లరిమూకలు సభలు జరపకుండా ఆపు చేయాలని చాలా ప్రయత్నం చేశారు. ఒక ఆమె మిషనరీ ఉంటున్న నివాసానికి వచ్చి నానా తిట్లు తిట్టి మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నారని దూషించి సభలు ఆపు చేయకపోతే పోలీసులకు అప్పచెప్తానని బెదిరించింది. అయితే వీటన్నిటిని బట్టి మిషనరీలు ఎంతగానో దేవుని స్తుతించారు. ఎందుకంటే వ్యతిరేకత దేవుని కార్యం జరుగుతుంది అనడానికి ఒక గుర్తు. 6 వారాలు గడిచేసరికి వస్తున్న జనానికి ఆ పాఠశాల భవనం చాలలేదు. మరొక స్థలంలో సభలు పెట్టాలి అనుకునేసరికి మిషన్ వారు డంకన్ను వెంటనే స్కాట్లాండ్ వెళ్ళి ఆర్జిల్ షైర్లో సేవ ప్రారంభించమన్నారు. డంకన్ చిరకాల వాంఛ నెరవేరింది. ఎంతో సంతోషంతో ఆయన తన స్వస్థలానికి తిరిగి వచ్చి సేవ ప్రారంభించాడు. ఎవరూ వెళ్ళని మారుమూల గ్రామాలకు కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. ఎండ వానలు భరిస్తూ సాయంకాలానికి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అయినప్పటికీ నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించే ఆధిక్యత ముందు ఈ శారీరక శ్రమ అంత కష్టమైనదిగా అనిపించలేదు. ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించాలంటే మొదట మన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను వారికి చూపించాలి. అప్పుడే వారు క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారు అనేవాడు డంకన్. ఒకసారి డంకన్ ఒక గ్రామానికి వెళ్ళేసరికి ఆ గ్రామంలో పంటలు ఆలస్యంగా పండినందున ఆ గ్రామస్తులంతా కోత పనంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. సువార్త కూటాలకు ఎవరూ సుముఖత చూపించడం లేదు. డంకన్ వెంటనే సభలు ఆపుచేసి వారికి పనిలో సహాయపడ్డాడు. వాళ్లతో పాటు తను కూడా కోత కోసి వారు కోసిన పనలను కట్టలు కట్టి గట్టు మీదకు చేర్చేవాడు. డంకన్ తిరిగి కూటాలు ప్రారంభించగానే ఆ గ్రామస్తులంతా హాజరయ్యి దేవుని వాక్యం విన్నారు. డంకన్ అతని సహచరుడు మరో గ్రామానికి సువార్త అందించడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు వీరిని అనుమానించి ఎవరు కూటాలకు వచ్చేవారు కారు. ఒక వృద్ధురాలు చాలా బరువైన మూట మోయలేక మోస్తూ ఉండగా మిషనరీలు చూసి ఆమె వద్ద నుండి ఆ మూట తీసుకుని ఆమె ఇంటి వరకు సుమారు 3 మైళ్ళ దూరం మోసి ఆమెకు సహాయపడ్డారు. ఇది చూసిన గ్రామస్తులు మిషనరీల పట్ల వారి అభిప్రాయం మార్చుకుని కూటాలకు వచ్చి వాక్యం విని వారిలో అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. దేవుని యొక్క స్వరాన్ని మానవులకు వినిపించచేసి వారిని స్వార్థపూరితమైన జీవితాల నుండి మళ్లించి దేవునిలో ఉన్న గొప్ప సంతృప్తిని, సంతోషాన్ని వారికి అందించగల దైవజనులను వారి కొరకు పంపించడమే ప్రతి తరానికి దేవుడు దయచేసే గొప్ప బహుమానం. మేము వర్తమాన కాలంలో నిత్యత్వపు విలువలను తెలిపే దేవుని రాయబారులము. ఈ మా వర్తమానాన్ని ప్రస్తుత ప్రపంచానికి తెలియచెప్పి పరలోకపు వాతావరణంతో ఈ లోకాన్ని నింపివేయడమే మా కర్తవ్యం అనేవాడు డంకన్. ఇంటిలోనైనా, వీధిలోనైనా, చర్చిలోనైనా, సభల్లోనైనా ఎక్కడ మాట్లాడినప్పటికీ పాపాన్ని నిర్బంధంగా ఖండించి పాపపు ఫలితాలను నిష్కర్షగా తెలియచెప్పి వినేవారిని లోతైన మారుమనసు అనుభవంలోనికి నడిపించేవాడు. మారుమనసును గూర్చి నిర్లక్ష్యంగా ఎవరు మాట్లాడినా సహించేవాడు కాదు. ఒకసారి డంకన్ ఒక ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఎంతో గర్వంగా, అయ్యా, నాకేమీ బోధించక్కర్లేదు, బైబిల్ను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివేశాను అంది. డంకన్ వెంటనే, అమ్మా, అలాగైతే చదివిన వాక్యం ప్రకారం మీరు నడుచుకోండి అన్నాడు. ఒకసారి ఒక బహిరంగ సభలో డంకన్ వాక్యం చెప్తుంటే ఒక యవనస్తుడు హేళనగా మాట్లాడాడు. డంకన్ వెంటనే అతన్ని గద్దించి, అబ్బాయ్, నువ్వు మరణాన్ని సంధించినప్పుడు ఇంత గర్వంగా కఠినంగా మాట్లాడలేవు. నిత్యత్వం విలువ అప్పుడు నీకు తెలుస్తుంది అనేసరికి ఆ యవనస్తుడు కిక్కురు మనలేదు.
మ్యూత్ అనే దీవికి డంకన్ అతని సహచరుడు వెళ్ళినప్పుడు అక్కడ మొదటి ఎలిజబెత్ రాణిగారి దినాలలో ఆ దీవికి దగ్గరగా మునిగిపోయిన వాడ నుండి బంగారం, ఇతర నిధి నిక్షేపాలు వెలికి తీయటంలో అందరూ హడావుడిగా ఉండి కూటాలను ఎవరూ పట్టించుకోలేదు. అయితే క్రీస్తు రాజ్యంలో ప్రకాశించే విలువైన ఆభరణాలైన ఆత్మల సంపాదనలో మిషనరీలు నిమగ్నమయ్యారు. మహాగయ్యాళిగా పేరు పొందిన ఒక షాపు యజమానురాలు వారి పరిచర్యలో మొదటిగా రక్షణ పొందింది. ఈ గయ్యాళి శ్రీ వార్తాపత్రికలు అమ్ముతుంది. ప్రతిరోజు ఆ ఊరికి పడవ మీద వార్తాపత్రికలు వస్తాయి. ప్రతి ఉదయం పడవ రాగానే అందరూ ఒక్కసారిగా తోసుకుంటూ దుకాణం మీద పడేసరికి ఆమెలో సహన నశించి అందరి మీద విరుచుకుపడేది. అయితే ఇప్పుడు రక్షణ పొందిన తరువాత ఆమెలో మార్పు వచ్చింది. గతంలోలాగా కేకలు వేయకుండా ఎంతో శాంతంతో మృదువుగా మాట్లాడేది. అది చూసిన మరొక బాలిక కూడా ప్రభువును అంగీకరించింది. మిషనరీలు ఏ గ్రామంలో కూటాలు పెట్టినా జనం నిండిపోయేవారు. దేవుని ఆత్మ బలంగా క్రియ చేసేది. ఒక టీచర్ గారు సైకిల్ మీద ఇంటికి వెళ్తూ మార్గంలోనే దేవుని ఆత్మచేత సంధించబడి రోడ్డు ప్రక్కనే మోకరించి ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఇంత బలంగా దేవుని కార్యం జరుగుతుంటే సాతాను కూడా చూస్తూ ఊరుకోలేదు. ఆ గ్రామంలోని సారా దుకాణాల వాళ్ళంతా వాళ్ళ వ్యాపారం పడిపోవడం చూసి వ్యతిరేకత లేవనెత్తారు. కూటాలకు అంతరాయం కలిగించడానికి, డంకన్ మీద దుష్ప్రచారం చేయడానికి డబ్బు ఇచ్చి ఒక మనిషిని పెట్టారు. వాడు డంకన్ బ్రాందీ తాగుతుండగా చూశానని ఊరంతా చాటించాడు. మరొక కూటంలో ఒక స్త్రీ పశ్చాత్తాపపడుతున్న దానిలా నటించి డంకన్ దగ్గరకు వచ్చింది. డంకన్ తన అలవాటు ప్రకారం బైబిల్ తీసుకుని ఆమెతో మాట్లాడడానికి వెళ్ళబోతుంటే డంకన్ సహచరుడు ఆయనను ఆపి తాను ఆమె దగ్గరకు వెళ్ళి గద్దించేసరికి ఆమె పారిపోయింది. డంకన్ ఆమెతో మాట్లాడితే ఆయన మీద నిందలు వేయడం కొరకు ఒక వ్యాపారస్తుడు ఆమెకు డబ్బు ఇచ్చి పంపించాడని ఆ తరువాత తెలిసింది. అయితే వీటన్నిటిలోనూ దేవుని కృపాహస్తము వారిని కాపాడింది.